అంబేద్కర్ రాంబాబు పెద్ద ఎదవండి. ఆడపిల్లల్ని నీచంగా అరగంటకు వస్తావా గంటకు వస్తావా అన్న వ్యక్తి అంబేద్కర్ రాంబాబు. అలాంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానంగా మాట్లాడతాం, అది బాగా ఖండియాలండి. అది ఎంతవరకైనా తీసుకుని వెళ్తాం. తనకు మాకు న్యాయం జరగకపోతే మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకైనా తీసుకెళ్తాము. అలాగే అంబేద్కర్ రాంబాబు సంజన గారిని కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడాడు. 4 సార్లుగా సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ వైసీపీ నేతలను ఒక్క మాట అన్న పాపం లేదండి ఇప్పటికీ. అలాగే జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా ఏనాడు ఒక మాట అనలేదండి. అలాంటి వ్యక్తి మా నాయకుడు. ఇలాంటి అంబేద్కర్ రాంబాబుకి సపోర్ట్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఖండియకుండా తనకు సపోర్ట్గా మాట్లాడతాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు తల్లిని, చెల్లిని, అలాగే ప్రజలను కూడా తీవ్రంగా నీచకంగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికే ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాంటిది ఇది ఖండించకపోతే ప్రజలు మేమందరం లేడీస్ మహిళలు మేమంతా ఒక శక్తిగా మారి అంబేద్కర్ రాంబాబుని మేము తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఇన్స్పిరేషన్కి ఒకళ్ళు తీసుకుంటారు. అంటే ఆయన మాజీ మినిస్టర్గా చేసిన అంబేద్కర్ రాంబాబు అన్న, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల బయట సమాజానికి ఎటువంటి మెసేజ్లు వెళ్తాయి? తను మినిస్టర్గా చేశారనుకోవటానికి మన తప్పండి. దసరా పండగకి గంగిరెద్దుల్లాగా డ్యాన్స్ వేసుకుంటారు రోడ్డు మీద. ఆయన మినిస్టరా అండి? చెప్పండి. ఆయన మినిస్టరే కాదు మా దృష్టిలో. మేము పార్టీ గురించి పక్కన పెట్టండి, ఒక మహిళల్ని నీచకంగా మాట్లాడే వ్యక్తిగా మేము మాట్లాడుతున్నాం. ఆయన మినిస్టర్ కూడా సంజన గారిని కూడా అప్పట్లో కూడా నీచకంగా మాట్లాడాడు. అలాగే ఆడవాళ్ళని అరగంటకు వస్తావా గంటకు వస్తావన్న వ్యక్తి అంబేద్కర్ రాంబాబు. అందుకే ఆంబోతులాగా ఉన్నాడు. ఆయనకి ఒక విలువ లేదండి. రమ్మనండి ఇంటింటికి పేడ నీళ్ళు చిమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 150 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాడు. 11 సీట్లకు 0 సీట్లోకి వస్తాడు. అసలు ఆ పార్టీ ఉండదు.